ముఖ్యమైనటువంటి అంశాల గురించి పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఎందుకనంటే ఇలా 119 నియోజకవర్గాలలో మరి ఏ నియోజకవర్గంలో కూడా జరగనటువంటి అతి పెద్ద వార్తలు ప్రతి నిత్యం కూడా ఈ మానకొండ నియోజకవర్గంలో గత 2 సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం. పొద్దున లేస్తే ఏ ఒక పత్రికలో కానీ ఏ ఒక అంశంలో కానీ కనీసం ఇక్కడ అభివృద్ధి జరిగినటువంటి ఫోటోలో, లేకుంటే ఈ పనులు జరుగుతున్నటువంటి ఫోటోలో, లేకుంటే ఎమ్మెల్యే గారు అభివృద్ధి కనపడుతూ ఉంటుంది. కానీ అదే విచిత్రమో కానీ 2024 నుంచి ఇలా ఇక్కడ మానకొండ నియోజకవర్గంలో ప్రతిరోజు పతాక శీర్షికల అంశాలు ఏమిటంటే కమిషన్ల కక్కుర్తి, కబ్జాల కక్కుర్తి, మానకొండ నియోజకవర్గం అంతా కూడా తన గుప్పిట్లోకి తీసుకున్నటువంటి షాడో ఎమ్మెల్యే గారి గురించి మానకొండ ఎమ్మెల్యేకు మంత్రి పదవి తప్పిపోయినది, లేకుంటే అఘాయిత్యాలు, అక్రమాలు అని చెప్పేసి ప్రతిరోజు కూడా ప్రతి నిత్యం ఇవాళ మానకొండ నియోజకవర్గంలో చూస్తున్నటువంటి పత్రికల వార్తలు కావచ్చు, ఇలా ప్రజలు మాట్లాడుకున్నటువంటి విధానం కావచ్చు, ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. బహుశా మా నాయకుడు ప్రతిసారి చెప్తా ఉంటాడు, ఇక్కడ కవ్వంపల్లి సత్యనారాయణ గారు మరి నా ఆదర్శం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయనకు నేను జేబు లాంటి ముఖ్యమంత్రి నా జేబుల్లో ఉంటాడని పదే చెప్పుకుంటా ఉన్నారు. మరి అక్కడ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ను దోచినట్టుగానే మరి మానకొండూరును అంతా కూడా దోసుకుందామన్నటువంటి ఒక ఆలోచనతో ఏమైనా ఉన్నాడా అనేటువంటి అనుమానం మాకు కలుగుతూ ఉన్నది. ఎందుకనంటే మనం గత 2-3 రోజులుగా మనం చాలా వార్తలు చూస్తూ ఉన్నాం. అనేక పత్రికలలో వచ్చినటువంటి వార్తలు కావచ్చు, టీవీలలో వస్తున్నటువంటి స్టోరీస్ కావచ్చు, 3-4 రోజుల నుంచి కూడా పదే వార్తలు చాలా నాకు తెలిసి అనేకమైనటువంటి వార్తలు వస్తూ ఉంటే కూడా దీని మీద కనీసమైనటువంటి స్పందన లేనటువంటి ఎమ్మెల్యే గారు కవ్వంపల్లి గారు మేము ఒకటే సూటిగా అడుగుతూ ఉన్నాం. పదే షాడో ఎమ్మెల్యే అని చెప్పేసి పతాక శీర్షలు వస్తూ ఉంటే మరి మానకొండూరు నియోజకవర్గానికి మరి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటారని మేము అడుగుతూ ఉన్నాం. మేమైతే కవ్వంపల్లి సత్యనారాయణ గారి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటాడని అనుకుంటూ ఉంటాం. మరి మాకు దురదృష్టం ఏందో కానీ ఇక్కడ 2 ఎమ్మెల్యే ఉన్నారు. ఈ షాడో ఎమ్మెల్యే మీద అనేకమైనటువంటి కథనాలు వచ్చినాయి. చివరికి షాడో ఎమ్మెల్యే వల్లనే మంత్రి పదవి రాలేదని చెప్పేసి వేసినా కూడా ఇలా దాని మీద ఒక్క మాట కూడా నేను ఇక షాడో ఎమ్మెల్యే లేను, మరి నేనే ఎమ్మెల్యే అని చెప్పలేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో మాకు తెలుస్తలేదు. ఎందుకంటే గత 3 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. గ్రైనేట్ క్వారీ షాడో ఎమ్మెల్యే కన్ను, క్వారీ బదిలిపోవాలని బెదిరింపులు, గ్రైనేట్ క్వారీ కబ్జా, దీని వెనుక అనేకమైనటువంటి వార్తలు కథనాలు కూడా మనకు వస్తూ ఉన్నాయి. నేను బ్రీఫ్గా మీకు ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఎందుకనంటే రసమై బాలకృష్ణ ఉన్నప్పుడు గన్నేరువారి మండల కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. గన్నేరు మండల కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇది కొత్తగా ఏర్పడినటువంటి మండలం కాబట్టి, ఇది కరువు మండలం కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతోని ఇవాళ మిడ్ మానేర్ నుంచి కాలువ ద్వారా ఇలా 16,000 ఎకరాలకు గన్నేరువారి మండలానికి గోదావరి నీళ్లు తీసుకొచ్చి రైతాంగుల కాలు అడిగినటువంటి పరిస్థితి ఇలా ప్రజలందరూ కూడా మనకు తెలుసు. చిన్న గ్రామాలను కూడా అభివృద్ధి పరిచినటువంటి విషయం తెలుసు. ఇలా 10 సంవత్సరాలలో గన్నేరువారి మండలాన్ని ఒక అభివృద్ధి చెందినటువంటి మండలంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి ఇలా ప్రజలందరూ కూడా తెలుసు. మరి గత 2 సంవత్సరాల నుంచి వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి మాట దేవుడెరుగు గన్నేరువారి మండలం అంటేనే క్వారీలకు అడ్డగా మార్చినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఒకప్పుడు క్వారీలు నడవాలంటే వడ్యారమో అటో ఇటో ఉండేది. అసలు మానకొండ నియోజకవర్గంలో క్వారీ అన్న పదవే లేకుండేది. ఇక్కడ గన్నేరువరంలో అక్కడ ఉండేటివి 4-5 గుట్టలే. ఒకటి మైలారం దేవుని గుట్ట ఒకటి ఉన్నది. చాకల్వాని పల్లెల శ్మశాన వాటికల పక్క పొంట వాళ్ళు పాపం చావులకో పెళ్లిలకో గుట్ట మీద బండ మీద కూర్చొని పిట్టకు పెట్టే బండ ఒకటి కనబడేది ఉండే. అట్లాగే ఈ మాదాపూర్లో ఒక బండ ఉండే. ఇలా బండల మీద కన్ను పడ్డటువంటి ఎమ్మెల్యే గారు అరాచకం అనేది చివరికి ఇలా కాంట్రాక్టర్ను ఎల్లగొట్టి కబ్జా చేసి నడిపించుకున్నటువంటి పరిస్థితిని ఇలా మేము 2 విషయాలు మీతోని పంచుకోవాలనుకుంటా ఉంటున్నాం. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, ఇలా 1 కోణం 2 కోణాలు కాదు, 200 కోట్ల కుంభకోణానికి తెరలేపిన విషయం దయచేసి ఇది నాది కాదు, ఇది పత్రికల ద్వారా వచ్చిన విషయాన్ని మీకు చెప్తా ఉన్నాను. ఇలా ఈ మైలారం సంబంధించినటువంటి ఈ క్వారీ విషయంలో గత 2-3 రోజులుగా కూడా చాలా పత్రికలలో వచ్చినాయి. మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. మేము ఎందుకనంటే ఇక్కడ అగర్వాల్కో, లేకుంటే ఈ గ్రైనేట్ నడుపుకుంటున్నటువంటి అగర్వాల్కో, లేకుంటే ఈ మురళి అని
ఈ అగర్వాల్ వేణుగోపాల్ కార్వేకు మైలారంకు సంబంధించినటువంటి హనుమాజిపల్లెలో ఉన్నటువంటి క్వారీ ఇక్కడనే మొదలైంది. లీజుకి తీసుకొని ఈ మురళి ఈ వేణుగోపాల్ కార్వే అనే కంపెనీకి లీజుకి ఇచ్చినాడు. సరే వీళ్ళిద్దరి మధ్యన ఏం చేయడిందో లేదు. 2027 దాకా ఆయనకు లీజుకి ఇచ్చిండట. మరి ఆయన ట్యాక్స్ కట్టలేదా, లీజు కట్టలేదా, బండ నడతలేదో అది ఏం జరిగిందో మాకు తెలియదు. ఈ ఇష్యూలో కూడా మాకు సంబంధం లేనటువంటి అంశము. వేణుగోపాల్ కార్వే గారిది నువ్వు నడతలేవు కాబట్టి అగర్వాల్ అనే వ్యక్తి నేనే నడుపుకుంటానికి వచ్చినప్పుడు ఈ వేణుగోపాల్ కార్వే గారు సుడా నరేందర్ గారిని సంప్రదించడం జరిగినది. సరితే ఆ సుడా నరేందర్ గారు మరి షాడో ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి మరి ఎమ్మెల్యే గారి ద్వారా డైరెక్ట్ ఎమ్మెల్యే గారు మాట్లాడితే బాగుండదు. ఇగో మావాడు మాట్లాడతాడు, మా మురళి నా పిఏ, ఈయన మాట్లాడితే నేను మాట్లాడినట్టునే, నేను ఆయనకు నాకన్నా ఎమ్మెల్యే అనడానికి నేను ఎమ్మెల్యేని కానీ ఇంకా 2 అక్షరాలు నీకు ఎక్కడున్నాయి, షాడో అని పేరు కూడా ఉన్నది, నీడదాకా నా వెంబడే ఉంటాడు, ఈయన మాట్లాడితే నేను మాట్లాడితే అని చెప్పేసి ఈ షాడో ఎమ్మెల్యే గారికి కవ్వంపల్లి గారు చెప్పినట్ట మాట్లాడమని చెప్తే అగర్వాల్కి ఫోన్ చేసిరు వీళ్ళు. అగర్వాల్ రాలేదు. అగర్వాల్ రాకపోతే నువ్వు ఎట్లా రావు నీ అంతు చూస్తామని చెప్పేసి ఆయన శ్వేత హోటల్లో, ఆయన ఎక్కడో ఢిల్లీలో నాగపూర్ ఎక్కడో మాకు తెలియదు, ఇక్కడ శ్వేత హోటల్లో రూమ్ తీసుకొని ఉంటే ఈ పదే ఫోన్లు చేసి బెదిరియాడాలు. నువ్వు ఏ రూమ్లో ఉన్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో నీ అంతు చూస్తాం, ఇగో నువ్వు ఇక్కడ నీది అని చెప్పేసి ఇలా ఆయన లొకేషన్ మ్యాప్ని పెట్టడం వాట్సాప్లో. ఇక్కడ నిలబడ్డావు, అలుగునూరు చౌరాస్తా నుంచి పోతా ఉన్నావు, గన్నేరువరం గుళ్ళపల్లికాడ నువ్వు ఉన్నావు, నీ అంతు చూస్తాం, మా వాళ్ళు వస్తారని పదే బెదిరించి నువ్వు మమ్మల్ని కలవకుంటే నిన్ను లేపేస్తాం, నీ క్వారీ లేపేస్తాం, నువ్వు అర్జెంట్ కలువని చెప్పేసి అగర్వాల్కు షాడో ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ పోతే ఆ అగర్వాల్ గారు వచ్చి షాడో ఎమ్మెల్యే గారికి కాళ్ళకు దండం పెట్టిండు. ఇది వాళ్ళ సీసీ కెమెరాలో కూడా ఉంటుంది. ఆడ ఉన్న వాళ్ళందరూ కాళ్ళు మొక్కిండు. నేను ఇక్కడ కాదు సార్, మరి బాత్ కారణంగా తెలుగు నాయత సార్, మరి ఓ సాబు అని చెప్పేసి ఆయన వేణుగోపాల్ కార్వే గారికి ఎట్లా ఇచ్చిండో అక్కడ ఉన్నటువంటి అందరు కాళ్ళు మొక్కినటువంటి ఇలా ఆ కెమెరాలను కూడా పరిశీలన చేస్తే అవన్నీ కూడా కనబడుతుంది. చివరికి ఏం చేసినట్టు 10 లక్షలకు అగ్రిమెంట్ మాట్లాడుకున్నారు. 10 లక్షలు ముట్ట చెప్పినట్టు మాకు సమాచారం ఉన్నది. ఈ విషయాన్ని ఈ షాడో ఎమ్మెల్యే గారు మన కవ్వంపల్లి గారికి చెప్తే కవ్వంపల్లి గారు సుడా నరేందర్ గారికి మాట్లాడితే పిచ్చోళ్ళ మీరు పంట నిడిచిపెట్టి పరిగెరుకుంటారా, మనకు పంట దొరికేది ఉన్నది, వాళ్ళు ఎల్లగొట్టురి, మొత్తం మనమే చేద్దామన్నటువంటి ఆలోచన చేసుకొని మళ్ళా వేణుగోపాల్ కార్వే గారిని పిలిపించి అగర్వాల్ను బెదిరింపులకు గురి చేసినటువంటి పరిస్థితులు ఇలా మనకు అన్ని పేపర్లలో వచ్చిన పరిస్థితి మాకు తెలుసు. ఇలా మేము ఏం చెప్తున్నాం అంటే చివరికి ఎంత దూరం పోయిందనంటే ఇలా ఈ ఎమ్మెల్యే గారికి ఇలా వాళ్ళ షాడో ఎమ్మెల్యే గారు చివరికి మంత్రి గారి లెటర్ అసలు ఎంత విచిత్రమైన పరిస్థితి అని అంటే చివరికి దోపిడి అసలు ఎమ్మెల్యే గారిని మేము అడుగుతా ఉన్నాం, అసలు నీ దోపిడికి ఇక అంతమే లేదా, నువ్వు చేసే లంగ పనులకు ఇక ముగింపే లేదా అని అడుగుతున్నాం మేము. ఇలా వేణుగోపాల్ కార్వే గారు మంత్రి గారి దగ్గరికి పోయినట్టు వివేక్ దగ్గరికి పోయి లెటర్ పెడితే ఆ వివేక్ గారు మళ్ళీ ఎమ్మెల్యే గారికి ఎండప్ చేసినట్టుగా ఇగో ఇడ ఉన్నది అది ఎమ్మెల్యే గారు షిఫ్ట్ చేయడానికి ఎమ్మెల్యే గారు పెట్టింది. ఈ లెటర్ నిజంగానే గౌరవ తెలంగాణ రాష్ట్ర యొక్క గనుల శాఖ మంత్రి గారు స్వయంగా వేణుగోపాల్ కార్వే గారు పోతే అది ఎమ్మెల్యే గారికి రాసినట్టుగా ఈడ సంతకంతో ఒక లెటర్ తీసుకొచ్చినాడు. వాస్తవంగా మేము మొత్తం విచారణ జరిపించి అసలు వాస్తవమా కాదంటే ఇది వివేక్ గారు రాసినటువంటి లెటర్ కాదు, ఆయన సంతకం కూడా కాదు. వివేక్ గారి పేరు మీద ఎమ్మెల్యే గారికి పరిశీలించు నువ్వు అని చెప్పి మాట్లాడమని చెప్పేసి వివేక్ గారు పంపుతున్నట్టుగా సంతకం పెట్టి ఎమ్మెల్యే గారికి రాసినట్టుగా ఒక ఫేక్ లెటర్ సృష్టించబడ్డది మానకొండూరు క్యాంప్ ఆఫీసులో. మరి మానకొండూరు క్యాంప్ ఆఫీసులో ఒక ఫేక్ సంతకం, సాక్షాత్తు ఒక దళిత మంత్రి, ఒక దళిత ఎమ్మెల్యే, ఒక దళిత మంత్రి యొక్క సంతకాన్నే ఫోర్జరీ చేసే స్థాయికి ఇయాలని క్యాంప్ ఆఫీసులో లీలలు నడుస్తున్నాయి అని అంటే మరి ఇలా సామాన్యుని పరిస్థితి ఏంది అని అడుగుతున్నాం. ఇది ఒరిజినల్ది వివేక్ గారిది. ఇది మేమేదో కట్టుకథలు మేము అల్లట్లేదు. దీని మీద ఏం రాసినానంటే ఇదే లెటర్ను ఇదే క్యాంప్ ఆఫీసులో టైప్ చేసి మరి ఎవరు సంతకం పెట్టిరు అనేది ఇలా ఖచ్చితంగా సిపి గారికి మేము కంప్లైంట్ చేస్తాం. మేము ఖచ్చితంగా దీని మీద వాళ్ళ మంత్రి గారికి పంపిస్తాం. మేము అట్లాగే ప్రభుత్వానికి కూడా మేము పెడతాం. ఇది వాళ్ళ మీనాక్షి నటరాజన్ కూడా పెడతాం. ఇలా ఫేక్ సాక్షాత్తు మంత్రి గారు ఏం రాసినట్టు ఇది చూపించి అగర్వాల్ని పిలిపించుకొని అరే మంత్రి గారు మమ్మల్ని ఫుటాప్ చేయమన్నాడు చూడు, నువ్వు విడిచిపెట్టి వెళ్ళు అని చెప్పేసి ఒక ఫేక్ లెటర్ మంత్రి గారి సంతకంతో కూడి ఇది చూపించి క్వారీని స్వాధీనం చేసుకోవాలన్నటువంటి ఒక ఆలోచనతోని ఒక ఫేక్ లెటర్ సృష్టించబడ్డది. అంటే మీ కబ్జాల కోసము
ముఖ్యమంత్రి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేస్తారు ఇక రేపో మాపో. నేను 100% చెప్తా ఉన్నా. అంటే మీకు అక్రమాల కోసం మీరు దేనికైనా ఫేక్ లెటర్తోని మనకు తేలిపోయినది. అంటే మేము ఏం చెప్తున్నామంటే దీని ద్వారా ఇలా ఫేక్ లెటర్లు సృష్టించబడి ఒదికు ఇసుక క్వారీలన్నీ దోపిడీ చేసినాడు. ఒక్కటి కాదు, ఇక మీరు అందరూ చూసారు కదా, ఇసుక మనదే, గ్రానైట్ మనదే. నియోజకవర్గంలో ఎప్పుడు ఇట్లాంటి పరిస్థితి చూడలే మనం. ఊటూరు ఇసుక గ్రామాలన్నీ తల్లడిల్లుతున్నాయి. ఆయన ఇసుక లారీలో గుద్దుకొని 2-3 పిల్లలు చచ్చిపోయి యాక్సిడెంట్లు అయిపోయినాయి. ఊర్లంతా మన్ను పడుతుందిరా మా నెత్తి మీద, అయ్యా నువ్వేదో ఉద్ధరిస్తావని చెప్తే మా నోట్ల మన్ను పోతున్నావు, మా ఇళ్లలో ఇసుక పోతున్నావు అని చెప్పేసి అన్నారం నుంచి వచ్చినటువంటి ప్రజలు లింగాపూర్ వాళ్ళంతా కూడా ధర్నాలు చేస్తే వాళ్ళని బెదిరించి వాళ్ళ మీద కేసులు పెట్టిస్తాడు. మీ ఎట్లా నడుపుతారో మీరు ఎట్లా మీ సంగతి చూస్తామని చెప్పేసి ఇలా ఇసుక క్వారీలను తడబడలేక వాళ్ళను అడ్డుకుంటా ఉన్నాడు. ఇలా కొత్తపల్లి ఇసుకని చెరబట్టిన మొత్తం కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఇలా కొత్తపల్లి నీళ్ళకే ఇసుకతోటి అమ్ముకుంటా ఉన్నారు. ఇలా ఇసుక క్వారీలన్నీ నాశనం చేసినాం. అలాగే ఇలా మీరు అందరూ కూడా చూస్తున్నారు, గుగ్గిలో గాగిలపూర్ మధ్యన విత్తనాల ఫ్యాక్టరీ ఉంటుంది. గ్రామస్తులంతా నెత్తినోరు కొట్టుకొని మొత్తుకొని పాపం ధర్నాలు చేసి ఇక దత్తమని చెప్పేసి సాలించుకొని ఇలా హరహర అని చెప్పి దేవుణ్ణి నమ్ముకొని బతుకుతా ఉన్నారు. ఆ క్వారీల నిండా కూడా పైసలు తీసుకున్నట్టు నాకు వార్త కాదు, ఇళ్ళనే వచ్చింది, వార్తలనే వచ్చింది. 30 లక్షల రూపాయలు, 2 కోట్ల రూపాయలేమో ఎలక్షన్లపై తీసుకొని ఫ్యాక్టరీ మొదలు పెడతామంటే అడ్డుకుంటున్నారు అని అంటే ఎవడన్నా వస్తే చాలు, పోలీసులు నా వాళ్ళే ఉన్నారు, ఎస్ఐలు నా వాళ్ళే ఉన్నారు, మన లోపట వేపిస్తా, అక్రమ కేసులు పెట్టిస్తా, రసమయ్య గారు మాట్లాడితే మన ఇల్లు లేపిస్తా అడ్డం వస్తే అని చెప్పేసి ఇగో ఇది కూడా మీరు చూస్తూ ఉన్నారు. దయచేసి ఇది కూడా పత్రికలలో వచ్చింది, మాకు సంబంధించినటువంటి పత్రికలు కావు ఇవన్నీ కూడా. దయచేసి ఇంట్లో కూడా వచ్చినది. మొన్నటికి మనం 30 లక్షల రూపాయలు వసూలు చేసిందట, నేను ఎవడన్నా అడ్డం వస్తే కేసులు లేకుండా చూస్తా అని చెప్పేసి ఇది వచ్చింది. మన షాడో ఎమ్మెల్యే గారు, మరి షాడో ఎమ్మెల్యే గారు పర్మిషన్ లేకుండా చేస్తారా ఇవ్వాలన్న పిఏ ఏంది అంటున్నా నీ దోపిడీ. అంతిమంగా ఏం తేలింది, 200 కోట్ల రూపాయలు కావాలన్నట. అది కూడా పేపర్లో వచ్చింది. ఆయన లక్ష్యం 200 కోట్లట, అర్జెంటు 200 crores. మరి ఈ 200 crores యాడికే అవుతుంది? మానకొండ నియోజకవర్గం, ఈ దళిత నియోజకవర్గము. వీడికే ఇసుక అమ్ముకున్నావు, ఇలా గ్రైనేట్లు అమ్ముకుంటా ఉంటున్నావు, భూములు చెరబడతా ఉన్నావు, ఎవడన్నా బెదిరితే కేసులు పెట్టి ఆ భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు నీ అంతిమంగా నీ లక్ష్యం ఏదో చెప్పాయా నారాయణ, మాకు వశమైతే లేదు. మరి ఇంటికి ఏమైనా పని చేస్తావా? లేకుంటే నేను మొన్ననే చెప్పిన జోల బట్టి అడుకొని వస్తామయ్యా, నీకు 200 కోట్లు కావాలి కదా. మళ్ళీ 200 కోట్ల కోసము మరి మొత్తం ఇక్కడ ప్రజలను ఈ మానకొండ నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసే కుట్ర ఏమైనా జరుగుతుందా అని మేము అడుగుతా ఉన్నాం. దయచేసి ఎన్ని రోజులు ఈ షాడో అఘాయిత్యాలు, ఎన్ని రోజులు నీ అఘాయిత్యాలు, నీ చేతగాని తనానికి నీకు చేత కాలేదంటే చేత కాలేదని చెప్పు, నీతో పరిపాలన చేత కాలేదని చెప్పు, నీకు ఎమ్మెల్యే చేయడం చేత కాలేదని చెప్పు, అందరికి అనౌన్స్ చేయ రేపు పొద్దుగల నా స్థానంలో ఇక నా షాడో ఎమ్మెల్యే ఫలాని మురళీరెడ్డి అయిన పేరు ఈయన ఉన్నాడే అని చెప్పు. మరి అదన్నా చెప్పు. అసలు ఏంది అరాచకమని అడుగుతా ఉన్నాం. ప్రశ్నించడం లేడు, పని చేయడం చేత కాదు. ఇలా ప్రశ్నించడం అందరి మీద కూడా కేసులు పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను, ఇలా అగర్వాల్కు మద్దతుగానో నేను వేణుగోపాల్కు మద్దతుగా మాట్లాడతలేను. వాస్తవంగా వారిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము మా పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది దేవుని గుట్ట. మైలారం అనేది అత్యంత పవిత్రమైనటువంటి మల్లికార్జున స్వామి దేవాలయం. అక్కడ గతంలోనే అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆ గోపాలరెడ్డి అనే వ్యక్తి దాని పక్క పంట పోల్ట్రీ చేస్తా అంటేనే నేను ఉన్నటువంటి కాలంలో పోల్ట్రీని క్యాన్సల్ చేయించిన. ఎందుకంటే ఈ దేవాలయ పవిత్రత దెబ్బతింటది, ఇది దేవాలయం గొప్ప ఎదుగుతుందని. ఇలా మానసదేవి నుంచి మైలారం వరకు డబల్ రోడ్ వచ్చినది. ఎక్కడెక్కడ వస్తూ ఉన్నారు, కోట్లాది మంది భక్తులు రోజు దర్శనం చేసుకుంటారు. అక్కడ దర్శనం చేసుకున్నటువంటి వ్యక్తులు డబల్ రోడ్ ఉన్నది కాబట్టి ఇక్కడ కూడా మల్లికార్జున స్వామి, ఇక్కడ కూడా ఆ దేవాలయం అన్నటువంటి కమిటీ ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి పూజారి గారు బాధ్యత తీసుకొని అసలు ఈ దక్షిణంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా గిరి పరిదక్షిణ అనేది గుట్ట చుట్టూ మొత్తం ఆ గుట్ట మీద ఉన్నటువంటి మొత్తాన్ని కూడా సాపి చేసి మొత్తం అన్ని దేవాలయాలు నిర్మిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మొక్కితే అన్ని దేవాలయాలకు మొక్కే విధంగా ఆ మల్లికార్జున స్వామి చుట్టూ కూడా అద్భుతమైనటువంటి అయ్యప్ప స్వామిది కావచ్చు, హనుమాన్ స్వామిది కావచ్చు, రాఘవేంద్ర స్వామిది కావచ్చు, దత్త స్వామిది కావచ్చు, అమ్మోరిది కావచ్చు, అన్ని దేవాలయంలో అద్భుతంగా చుట్టూ రోడ్డు చేసి గిరి ప్రదక్షిణ చేసినారు. ఇప్పుడు ఆ గిరి ప్రదక్షిణను ఆనుకొని ఉన్నటువంటి గుట్ట కేసులు పెట్టిరే వీళ్ళు. కాబట్టి మేము చెప్తున్నాం, ఈ అగర్వాలే కావచ్చు, వేణుగోపాలే కావచ్చు, తొక్కగాడు కావచ్చు, తోలుగాడు కావచ్చు, అసలు మైలారంలో ఉన్నటువంటి ఆ క్వారీని ముట్టడానికే వీలేదు. అది దేవుని గుట్ట, మల్లికార్జున స్వామి గుట్ట. మీరు గుట్టకు మిషన్లు పెట్టి పెడతా ఉంటే ఆడ దేవాలయంలో ఉన్న భక్తులు ఉంటారా? అక్కడ కూడా పక్షి బతుకుతుందా? అక్కడ పిట్ట బతుకుతుందా?
అక్కడికి పోతే అటువైపు మానేరు కనబడతా ఉంటుంది, ఇటు మల్లికార్జున స్వామి కనబడతా ఉంటాడు. అక్కడ పోతే ఒక ప్రశాంతత నెలకొంటా ఉంటుంది. అట్లాంటి ప్రశాంతతను విచ్ఛిన్నం చేస్తే అడ్డుకోవాల్సినటువంటి ఎమ్మెల్యే గారు నేనే క్వారీ నడుపుతా అని చెప్పి తీసుకోవడం అనేటువంటి చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.